తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పొట్టలో గ్యాస్ చాలా మందిని బాధ పెడుతూ ఉంటుంది. ఈ గ్యాసు తేపుల రూపాన బేవని వస్తుంది. తిన్న తర్వాత లేకపోతే తినకపోయినా పెద్దగా తేపులు వస్తే ఎక్కడైనా ఒక సమావేశంలో కానీ ఆఫీసులో ఉంటే అందరూ కూడా ఆయన ఎంకు చూస్తారు. అట్లాగే పిల్లలు క్లాసులో కూర్చుంటే ఎవడరా తేపిందని వాడెంక చూస్తారు. కనుక అందరి యొక్క కళ్ళు తేపినోటి మీద పడుతుంది. ఈ విధంగా తేపులు రావటం వల్ల అసౌకర్యము, మనకు ఒక సమాజంలో ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక అదే కాకుండా మరొక ఇబ్బందికరమైన పరిస్థితి, అపాన వాయువు శబ్దముతో వాసనతో కూడి బయటకు వస్తుంటుంది. ఈ అపాన వాయువుని పిత్తులు అంటారు. ఇక పిల్లలు పెద్దవాళ్ళు కొంతమంది గ్రామీణ వాసులు ఒరే బాంబు వేసాడు రా అంటారు, బాంబు అని కూడా అంటారు. ఈ పిత్తులు, అపాన వాయువు, బాంబులు బయటికి విడుదల చేసినప్పుడు చాలా దుర్గంధం, రూమంతా వాసన, ఆ శబ్దం వస్తే చాలా అసౌకర్యము. తర్వాత అందరూ ఈ పిత్తుల వల్ల అందరి దృష్టి అతని మీద పడుతుంది. ఒక రకంగా ఆత్మ న్యూన్యతకు గురవుతారు. ఈ ఎదవ గ్యాసు అందరూ చూడు నన్ను తక్కువ చూపు చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి బాధపడుతుంటారు. అసలు ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గ్యాసు పైకి వస్తేనేమో తేపన్నాం, కిందికి పెద్ద పేగు దాటి మలాశయం దాటి బయటకు వస్తే పిత్తన్నాం. ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం అన్నం తినేటప్పుడు అన్నంతో పాటు గాలి కొంత మింగుతాం. ఆ మింగిన గాలి కొంత బయటకు వచ్చే ప్రక్రియే తేపు. ఆ గాలి జీర్ణాశయం నుంచి చిన్న పేగుల ద్వారా పెద్ద పేగులోకి వెళ్ళి అపానం మలద్వారం ద్వారా బయటకు వస్తే అది అపానవాయువు పిత్త అవుతుంది. ముఖ్యంగా హడావిడిగా గబగబా తొందరగా తింటుంటారు. ఏదో భూకంపం వచ్చింది, యుద్ధం వచ్చిందనే విధంగా హడావిడిగా తినటం వల్ల అన్నంతో పాటు గాలి లోపలికి వెళ్ళి తేపులు వస్తాయి. కొంతమందికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే మానసిక సమస్య, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, ఇలాంటి కోపతాపాలు, గందరగోళము, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఘర్షణ, పిల్లలు పుట్టక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఫైళ్ళు పట్టుకుని తిరగటం, ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తేపులు కూడా అధికంగా ఉంటాయి. కనుక మానసిక ఒత్తిడి ఉండే వాళ్ళకి అదే పనిగా తేపులు వస్తుంటాయి. ఈ మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తేపుల సమస్యని, పొట్ట గ్యాస్తో నిండటం, అపానవాయువు ఎక్కువగా పోవటాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు, IBS అంటారు. కనుక నిదానంగా తినటమే కాదు, బాగా నవిలి తినాలి. నవలకుండా తినటం మంచిది కాదు. ఎన్ని ఎక్కువసార్లు నవిలితే అంత మంచిది. ఈ విధంగా మనం మింగిన గాలి బయటకు వస్తే తేపు, కిందకి వెళ్తే అపానవాయువు. ఇది కాకుండా పొట్టలోనే కొన్ని రకాల క్రిములు గ్యాస్ని ఉత్పత్తి చేస్తాయి. వాటి గుణమే గ్యాస్ను ఉత్పత్తి చేసే గుణం. ఆ గ్యాస్ వల్ల కూడా ఈ పేగులలో క్రిముల వల్ల ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఎక్కువగా చిన్న పేగులు, పెద్ద పేగులో జరుగుతుంది. దానివల్ల అపానవాయువు అమితంగా ఉంటుంది. తర్వాత ఎవరూ కూడా భోజనం పీకల దాకా తినకూడదు. భుక్తాయాసము రాకూడదు. భుక్తాయాసం వచ్చేలా తింటే ఇంకా కాస్త పొట్ట ఖాళీగా ఉంచడం మంచిది. ఖాళీగా ఉంచి ముఖ్యంగా రాత్రిపూట తేలికగా 6, 7, 8 గంటల లోపల తినేసి రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాసుడు పాలు, పాలల్లో కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు తాటి బెల్లం వేసుకుని తాగటం వల్ల గాఢ నిద్ర వస్తుంది.
హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి కాకుండా తటస్థపరుస్తుంది. అన్నవాహిక జీర్ణాశయం కలయికలో ఉన్న కండరాలతో కూడిన కవాటము లూజు కాకుండా ఈ జీఈఆర్డి అనే సమస్య రాకుండా కూడా నివారిస్తుంది. పొట్టలో ఉండే గ్యాసు 2 నిమిషాల్లో బయటికి పోవడానికి ఏమైనా చిట్కాలు, హోమ్ రెమెడీస్ ఉన్నాయా అంటే మనకు ఒక 10 రకాల చిట్కాలు ఉన్నాయి. ఈ గృహ వైద్యాన్ని మనం అమలు చేయటము ద్వారా పొట్టలో గ్యాస్ని నియంత్రించవచ్చు, నివారించవచ్చు, నిర్మూలించవచ్చు. మొట్టమొదటిది మంచినీళ్ళు, గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఆఫీస్కి వెళ్ళినా ఫ్లాస్కులో గోరువెచ్చని నీళ్ళు తీసుకువెళ్ళాలి. వ్యవసాయదారులు లేదా వ్యాపారస్తులు కూడా ఫ్లాస్కులో గోరువెచ్చని నీళ్ళు తీసుకువెళ్ళండి, అవి తాగండి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము క్రమము తప్పకుండా ఉదయం అరగంట, సాయంత్రం అరగంట యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము తప్పనిసరిగా చేస్తే ఈ గ్యాసు నియంత్రించబడుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రాకుండా కాపాడచ్చు. 2 యాలుకలు. మనం యాలుకలను జింజర్ లెమన్ టీలో వేసుకుని టీలో తాగొచ్చు. టిఫిన్ తర్వాత ఒక యాలుక నవలటం, మధ్యాహ్నము రాత్రి కూడా 1 కానీ 2 కానీ యాలుకలు ఇలాచి తినటము తద్వారా గ్యాస్ ట్రబుల్ని నివారించవచ్చు. 2 నిమిషాల్లో గ్యాస్ని బయటికి పంపేయచ్చు. 3 వాము తీసుకుని నీళ్ళల్లో మరగబెట్టిన నీళ్లను తాగటము ద్వారా అపాన వాయువు స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది. ఇక 4 హెర్బల్ టీ అని మార్కెట్లో దొరుకుతుంది. హెర్బల్ టీ వల్ల కూడా పొట్టలో గ్యాసు 2 నిమిషాల్లోనే బయటికి పోతుంది. ఇక 5 పండ్లు. అరటిపండు, బాగా పండిన అరటిపండు తినాలి. చిన్న అరటిపండ్లు అయితే రోజుకు 6, పెద్ద అరటిపండ్లు అయితే 3 పూట్ల 3. షుగర్ ఉన్న వాళ్ళు అరటిపండ్లు వద్దు సుమా. అరటిపండుతో పాటు పుచ్చకాయని ఉదయము, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల వాడినా కూడా గ్యాసు ఉత్పత్తిని నియంత్రిస్తూ పేగుల్లోంచి గ్యాసును ఖాళీ చేసే గుణం ఉంది. ఇక 6 యాపిల్ జ్యూసు. దాంట్లో 1 స్పూను వినెగర్, 1 స్పూను తేనె. యాపిల్ జ్యూస్ వినెగర్ బదులుగా యాపిల్ సైడర్ వినెగర్లో 1 స్పూను తేనె కూడా కలుపుకొని భోజనానికి ముందు వేసుకోవడం ద్వారా గ్యాసు పొట్ట నుంచి తొందరగా బయటికి పంపవచ్చు. 7 మనం వాడే కూరగాయల సాలడ్. ఉల్లిపాయ, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి, కీరా, దోసకాయ సాలడ్ వినియోగించడం ద్వారా సాలడ్పై కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం వీటి ప్రభావం వల్ల పేగుల్లో గాలి లేకుండా ఖాళీ చేసేస్తుంది. 8 బెల్లాల్లో రకరకాల బెల్లాలు ఉన్నాయి. చెరుకు బెల్లం కంటే కూడా తాటి బెల్లం మెరుగు. ఒకవేళ చెరుకు బెల్లం వాడేవాళ్ళు నల్ల బెల్లం మంచిది. నల్ల బెల్లం అంటే ఆర్గానిక్ బెల్లం, తెల్ల బెల్లం అంటే కెమికల్ బెల్లం. బంగారంలా మెరిసిపోయే తెల్ల బెల్లంలో రసాయనాలు ఉంటాయి. కొద్దిగా గోధుమ రంగు, నల్ల రంగులో ఏమి ఉండవు. చెరుకు బెల్లం కంటే కూడా తాటి బెల్లం మంచిది. తాటి బెల్లంలో కూడా కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లం అమెజాన్లో, ఆన్లైన్లో కోయంబత్తూర్ పామ్ జాగరీని ఆర్డర్ చేసుకుని మన ఇంటి దగ్గర తెప్పించుకోవచ్చు. కొబ్బరితో కూడా బెల్లం తయారు చేస్తారు. అలాగే ఖర్జూరం నుంచి కూడా బెల్లం తయారు చేస్తారు. మనకు లభించేది మామూలు చెరుకు బెల్లం, తాటి బెల్లం కూడా కోయంబత్తూర్ తాటి బెల్లం వాడటం వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ రాకుండా నివారించవచ్చు. గ్యాస్ని బహిర్గతం చేసేయచ్చు. 9 తులసి ఆకు, పుదీనా. ఉదయము రాత్రి తులసి ఆకులు నవిలేసేయచ్చు. 2 ఆకులు నవలండి. పుదీనా 2 ఆకులు నవిలేయచ్చు. లేదు జింజర్ లెమన్ టీ డికాషన్లో అల్లం పేస్టు, యాలుక పొడి, తేనె వేసి దాంట్లో తులసి ఆకులు 2, పుదీనా ఆకులు మెత్తగా చేసి ఆకు రసం వేయటం. తులసికి, పుదీనాకి శరీరంలో ఉండే పెద్ద పేగుల్లో ఉండే గ్యాస్ని త్వరితగతిన ఖాళీ చేసే గుణం ఉంది.
10 సోంపు. సోంపు అంటే మనకు జీలకర్రలాగా ఉంటుంది చూడటానికి. మనం రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్లేట్లో సోంపు వేసుకుని సోంపులో బిల్లు తెచ్చి పెడతారు. అది సోంపు. ఈ సోంపు మార్కెట్లో దొరుకుతుంది. టిఫిన్ తర్వాత, భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత పూటకి 2 స్పూన్ల సోంపు వాడటం ఆరోగ్యకరం. సోంపు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, పెద్ద పేగుల్లో పొట్టలో ఉండే గ్యాస్ని అది తొందరగా బయటికి పంపించే గుణం ఉంది. కనుక గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నవారు, పొట్టలో గ్యాస్ నిండితే పొట్ట ఉబ్బిపోతుంది. కొంతమంది పొట్ట మీద కొట్టి చూసుకుంటారు, డమడమా డమడమా అని శబ్దం వస్తుంది. అలాంటి వాళ్ళు, గ్యాస్తో బాధపడుతున్న వాళ్ళు పొట్ట కాస్త ఖాళీగా ఉండగానే ఆపండి. భుక్తాయాసం రాకుండా కాపాడండి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం క్రమం తప్పకుండా చేయండి. ఈ 10 రకాల గృహ వైద్యాలు చిట్కాలలో మీకు నచ్చిన చిట్కాని పాటించడము ద్వారా పొట్టలో ఉండే 2 నిమిషాలలోనే గ్యాస్ బయటికి పోయేలా చేయొచ్చు.